eyes blinking. Ready. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. Eyes up and down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. తర్వాత సైడ్స్ రైట్ లెఫ్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. తర్వాత రొటేషన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. Reverse 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Rub your palms. Rub. హీట్ వచ్చే వరకు రబ్ చేయాలి. పామ్స్ ఆన్ ది ఐస్. కొంత సమయం అలాగే ఉంచాలి. తర్వాత నెమ్మదిగా రిలీజ్ చేయాలి. ఈ విధంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 సార్లు చేయాలి. ఈ విధంగా చేయడం వలన కంటికి ఒత్తిడి తగ్గుతుంది. మనం ప్రతిరోజు ఎక్కువ సమయాన్ని కంప్యూటర్ ముందు, పుస్తకాల ముందు లేదా మొబైల్ ముందు కేటాయిస్తాం. అందువలన కళ్ళు ఎక్కువ ఒత్తిడి గురవుతాయి. తర్వాత హెడ్ అప్ అండ్ డౌన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. Sides bend. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. తర్వాత సైడ్స్ ట్విస్టింగ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. తర్వాత రొటేషన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రివర్స్ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇంకా చేయాలి. కంటిన్యూ. మనకందరికీ ఒక విషయం తెలుసు. మన ఇళ్ళల్లో మన తల్లి బటర్ మిల్క్ చేయడం మనకందరికీ విషయం తెలిసిందే. అది ఈరోజు మనం ఇక్కడ సాధన చేస్తున్నాం. ఈ విధంగా బటర్ మిల్క్ మేకింగ్. రెడీ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 15, 15, 15, 15, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. వెరీ గుడ్. పిల్లలు, ఈ విధంగా మనం ప్రతిరోజు 20 నిమిషాల పాటు శారీరక సాధన చేయాలి. తద్వారా మన శరీర కండరాలు, నరాలు దృఢంగా తయారవుతాయి.
ఈ విధంగా ప్రతిరోజు 20 నిమిషాలు సాధన చేసినట్లయితే అడ్రినల్ గ్లాండ్ యాక్టివేట్ అయ్యి మన శరీరము ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందంగా ఉంటుంది. విద్యార్థులైతే శరీరం దృఢంగా ఉన్నట్లయితే ఎక్కువసేపు చదవగలుగుతాము, ఎక్కువసేపు ఓపిక మనకి ఏర్పడుతుంది. జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలకి ఎదగడానికి శారీరక వ్యాయామం అవసరం ఉంటుంది. ఈ సందర్భంలో పెద్దల మాట చెప్పాలనుకుంటున్నాను. శరీరం బలంగా ఉంటే మనసు కూడా బలంగా ఉంటుంది. తద్వారా దృఢమైన సంకల్పాలను పెట్టుకోగలుగుతాము. ఇది ఎటువంటి సందేహం లేని విషయము. అందుకని మనం ప్రతిరోజు ఫిజికల్ యాక్టివిటీ ప్రాక్టీస్ చేద్దాం. ప్రియమైన విద్యార్థులారా, ఒక్క మంచి మాట, మీరు ఉన్నతమైన శిఖరాలకి అవరోధించాలనుకుంటున్నారా? ప్రతిరోజు 20 నిమిషాల పాటు ఫిజికల్ యాక్టివిటీ చేయాల్సిందే. ఆసనాల తర్వాత ప్రాణాయామం చేయాలి. పతంజలి మహర్షి ఏమంటారంటే, శ్వాస ప్రశ్వాస యోర్గతి విచ్ఛేద ప్రాణాయామ, అనగా ఉచ్ఛ్వాస నిశ్వాసన గతిని ఆపు చేయడమే ప్రాణాయామం యొక్క అంతిమ లక్ష్యం. మరొక విషయం ఏమిటంటే, స్వాత్మారామ యోగేంద్రులు ఏమంటారంటే, చలేవాత చలం నిచ్చలే నిశ్చలం యోగి స్థానత్వమాప్నోతి తదా వాయం విరోధయేత్, అనగా ఎక్కడైతే మనసు పరుగులు తీస్తుందో అక్కడ శ్వాస పరుగులు తీస్తుంది. ఎక్కడైతే శ్వాస నెమ్మదిగా ప్రయాణిస్తుందో అక్కడ మన మనసు కూడా నెమ్మదిగానే పరుగెడుతుంది. అంటే మన శ్వాసని అదుపులో ఉంచుకోగలిగితే మన మనసు కూడా అదుపులో ఉంటుందని దీని అర్థం. మన బాడీ ఉత్సాహంగా ఉండాలంటే ఎనీ ఎక్సర్సైజ్, యోగా, ఏరోబిక్స్, కరాటే, స్విమ్మింగ్, వాకింగ్, ఎనీ ఎక్సర్సైజ్ 20 మినిట్స్ చేయాలి. తద్వారా మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. మనం ఈరోజు భస్త్రిక ప్రాణాయాన్ని అభ్యసిస్తున్నాం. అంటే భస్త్రిక అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసల యొక్క వేగం సమానంగా ఉండాలి. గాలి తీసుకుంటూ 2 చేతుల్ని పైకి లేపాలి, గాలి వదులుతూ 2 చేతుల్ని కిందకు తిప్పాలి. ఈ విధంగా ఫోర్స్ఫుల్గా చేయాలి. ఇలా చేసినట్లయితే ఈ విధంగా చేయాలి. ఈ విధంగా 1 2 క్లోజ్ యువర్ ఐస్ 2 3 4 5 6 7 8 9 10 11 close your eyes 11 12 13 14 15 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1 relax. కళ్ళు తెరవద్దు. నేను కళ్ళు తెరవండి అని చెప్తాను. పడతారు అప్పుడే తెరవద్దు. కళ్ళు మూసుకోవడం కళ్ళు మూసుకున్నట్లు యాక్టింగ్ ఏం కాదు. ఇది యాక్టివిటీ ఏం కాదు. సెకండ్ రౌండ్ రెడీ. 1 సేమ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 సౌండ్ 13 14 15 15 15 15 11 10 9 8 7 6 5 4 3 2 1 relax. Don't open your eyes. కళ్ళు తెరవద్దు. Please don't open your eyes. Third round again. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 15 14 13 12 11 10
9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Relax. ఐస్ ఓపెన్ చేయకూడదు. ఐస్ ఓపెన్ చేసినట్లయితే సమాజంలో ఉండే ఆలోచనలన్నీ గుర్తుకొచ్చేస్తుంటాయి. అందుకని ఐస్ క్లోజ్ చేయాలి. ఐస్ క్లోజ్ చేయడం ద్వారా మనలో మనం ప్రయాణం చేస్తాం, ఆలోచన శాతం తగ్గుతుంది. అందుకని ఐస్ ఓపెన్ చేయొద్దన్నాను. ఇది ముఖ్యమైన విషయం, ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి యోగాభ్యాసకులు. ఫోర్త్ రౌండ్ రెడీ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Relax. Final round. Breathe in, breathe out, forceful. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 15, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Relax. తర్వాత ప్రాణాయామం తర్వాత ధ్యానం. మనకి ఎవ్రీడే ఈ రోజు నుంచి 20 నిమిషాల పాటు ధ్యానం చేస్తాను. రోజుకి 20 మినిట్స్ ఎక్సర్సైజు, 10 మినిట్స్ ప్రాణాయామాలు, 20 మినిట్స్ ధ్యానం. ఎన్ని నిమిషాలు ఎక్సర్సైజు? ప్రాణాయామం 10 మినిట్స్. అప్పుడు మన మనసు, శరీరము, ఆత్మ బలంగా తయారవుతాయి. మన శరీరం దృఢం కావాలంటే ఎక్సర్సైజ్ చేయాలి. ఎన్ని ఎక్సర్సైజ్? నువ్వు జిమ్కి వెళ్ళు, క్రికెట్ ఆడు, ఫుట్బాల్ ఆడు, వాటెవర్ నువ్వు ఏదైనా చేసుకో. 20 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయి. కండరాలు బలంగా చేయి, నరాలను సాగదీయి. అప్పుడు కండరాలు నరాలు అవుతాయి, మెదడు సాఫ్ట్గా ఉంటుంది. తర్వాత ప్రాణాయామం. ప్రతిరోజు 20 నిమిషాల పాటు విద్యార్థులైనా ధ్యానం చేయాలి. తద్వారా మనకు సానుకూలమైన ఆలోచన దృక్పథం ఏర్పడుతుంది. మనం ఎంచుకున్న రంగంలో ఉన్నత శిఖరాలకు ఎదగవచ్చు. తద్వారా మనకు అన్ని సామర్థ్యాలు చేకూరుతాయి. ధ్యానం ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు సుఖాసనంలో కూర్చోవాలి. వెన్నెముక, మెడ, తల నిటారుగా ఉంచాలి. 2 చేతులు ధ్యాన ముద్రలో ఉంచాలి. శరీరం వదులుగా ఉండాలి. మీ యొక్క మనసు బొట్టు పెట్టుకునే స్థానంలో కేంద్రీకరించండి. ఆలోచనలు వస్తూనే ఉంటాయి, అయినా మీ మనసుని బొట్టు పెట్టుకునే స్థానంలో పెట్టండి. ఆలోచనను ఆహ్వానించండి, తిరస్కరించొద్దు. ఈ విధంగా ప్రతిరోజు 20 నిమిషాల పాటు ధ్యానం ప్రాక్టీస్ చేయాలి. తద్వారా మనకు సానుకూలమైన దృక్పథం ఏర్పడుతుంది. ప్రతి ప్రతికూలం విషయంలోనూ ఒక సానుకూల దృక్పథం ఏర్పడే విధానం ఈ ధ్యానం ద్వారా మాత్రమే జరుగుతుంది. తద్వారా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు, జ్ఞాపక శక్తి డెవలప్ అవుతుంది.